అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇది లాస్ట్ డే ఇన్ హైదరాబాద్. ఆ రోజు అయితే మేము బెంగళూరు అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఆల్మోస్ట్ 1 వీక్ అయితే ఉన్నాము. లాస్ట్ టైం అయితే హైదరాబాద్ వచ్చాము, అంతా హడావిడిగా అయిపోయింది. బట్ ఈసారి అయితే మాత్రం చాలా మందిని కలిసాము. రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ని కానీ మా వారి ఫ్రెండ్స్ని కానీ నా ఫ్రెండ్స్ని కానీ చాలా మందిని అయితే కలిసాము. ఈసారి అయితే మంచిగా అయింది. పాపకు కూడా స్కూల్లో హాలిడేస్ పర్మిషన్ అయితే ఎక్కువ ఇవ్వలేదు. సో ఎలాగో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి ఇంకా 1 వీక్ అయితే ఉండి వెళ్ళిపోయాము. అండ్ రోజు అయితే పొద్దున అందరం త్వరగా లేచాము, ఎందుకంటే ఎర్లీగా స్టార్ట్ అయితే ఎర్లీగా బెంగళూరు వెళ్తాం కాబట్టి. అండ్ మా చెల్లి వాళ్ళకి కూడా ఫ్లైట్ ఎర్లీ మార్నింగే ఉంది. వాళ్ళు కూడాను వాళ్ళ ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ కోసం వాళ్ళు వేరే సిమ్లా వెళ్తున్నారు. ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి అయితే దండం పెట్టేశాం. ఎర్లీ మార్నింగే అందరం లేచాము, ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. ఓన్లీ టీ అయితే తీసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ అయితే బయట చేద్దాము అని చెప్పేసి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలానో చేయలేము అనుకోండి. కామ్గా కూర్చొని ఇక్కడే ఉండండి మీరు అంట. వచ్చారంట. అలా కొద్దిసేపు కూర్చొని ఫొటోస్ అండ్ వీడియోస్ అవి తీసుకొని ఇంకా అందరం కూడా స్టార్ట్ అయిపోయాము. సెపరేట్గా లగేజ్ అంతా ప్యాక్ చేస్తే మా పాప సెపరేట్గా లగేజ్ ప్యాక్ చేసుకుంది. రిలేటివ్స్ కొన్ని గిఫ్ట్స్ ఇస్తే తను సెపరేట్గా మళ్ళీ నేను ఎక్కడ ప్యాక్ చేస్తే మర్చిపోతానని చెప్పి తన లగేజ్ తనే సర్దుకుంది. అసలు విడిచిపెట్టట్లేదు, మళ్ళీ ఎక్కడని పెట్టి మర్చిపోతుందేమో అని చెప్పేసి. తీసి అలా కూర్చో. అందరికీ బాయ్ అయితే చెప్పేసి వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కాబట్టి సెపరేట్గా క్యాబ్ బుక్ చేసుకొని వాళ్ళు అటు మేము ఇటు స్టార్ట్ అయిపోయాము. ఇంకా సేమ్ టైంకి మేము బెంగళూరులో కూడా ఇదే టైంకి స్టార్ట్ అయ్యాం, 6 o'clockకి. బట్ మేము సిటీ క్రాస్ అవ్వటానికి బెంగళూరు సిటీ ఆల్మోస్ట్ 2 hours పట్టింది. బట్ హైదరాబాద్ అయితే వితిన్ ½ an hourలో అయితే మేము క్రాస్ అయిపోయాము. చాలా త్వరగానే రీచ్ అయిపోయాం మేము. సార్ అయితే కొంచెం బోరింగ్గా అనిపించింది జర్నీ. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు అలా అనిపించలేదు, ఎందుకంటే తమ్ముడు ఉన్నాడు కదా. అండ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా ఒక దగ్గర అయితే ఆపాము. టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి. మ్యాక్సిమం ట్రావెల్ టైంలో ఇడ్లీయే ప్రిఫర్ చేస్తాను నేను, అండ్ మా పాప ఇడ్లీయే ప్రిఫర్ చేస్తాము. అండ్ మా వారైతే చాలా రోజులు అయిందని చెప్పి మైసూర్ బోండా ఆర్డర్ పెట్టారు. టేస్ట్ అయితే బాగాలేదు. హైదరాబాద్లో మైసూర్ బోండా తిన్నారు కదా, టేస్ట్ నచ్చింది అక్కడే అని చెప్పేసి ఇంకా తీసుకున్నాము. బట్ టేస్ట్ నాట్ ఓకే. బట్ మిగతా టిఫిన్స్ అయితే బాగున్నాయి. అండ్ టిఫిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా టీ అయితే తీసుకొని ఇంకా స్టార్ట్ అవుదాము అని చెప్పేసి టీ లోపలికే సర్వ్ చేస్తా అని చెప్పారు. బట్ నాకే బయట కూర్చొని ప్రశాంతంగా తాగాలనిపించింది. మెయిన్ ఇక్కడ టీ అయితే చాలా బాగుంది. అల్లం ఇలాచి ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. నాకు మెయిన్గా టీ బయట నచ్చదు, ఎక్కువగా కాఫీ తీసుకుంటాను. బట్ ఇక్కడ టీ అయితే చాలా టేస్టీగా ఉంది. కోట్ అయితే చాలా బాగుంది, చాలా స్పేషియస్గా. టిఫిన్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఎంతమంది ఫ్యామిలీ వచ్చినా సరే వెయిట్ చేయకుండా ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు అనిపించింది నాకు. అందుకే బయట పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కాకుండా ఇలా ఫుడ్ స్టాల్స్ కానీ ఫుడ్ కోర్ట్స్లో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేయడమే నచ్చుతుంది.
కుదిరినప్పుడు రెస్టారెంట్స్లోనే తింటాం, బట్ కుదిరినప్పుడు మ్యాక్సిమం నేను ఫుడ్ కోర్ట్స్ ఫుడ్ స్టాల్సే ప్రిఫర్ చేస్తాను. ఎందుకో పాపతో రెస్టారెంట్స్తో కంపేర్ చేస్తే ఇలా ఫుడ్ కోర్ట్స్లోనే కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఆల్రెడీ చెప్పాను కదా హైదరాబాద్లో చాలా వేడిగా ఉందని లాస్ట్ వీడియోస్లో. ఇంకా మేము హైవే టచ్ చేసిన తర్వాత ఇంకా వేడిగా అనిపించింది. అండ్ ఇంకా చిన్న నాప్కిన్స్ ఉంటే కట్టేశాను. లోపలికైతే ఎంత ఏసీ ఉన్నా సరే వేడి అనేది బాగా తెలుస్తుంది. సఫికేషన్లా అనిపించింది. ఇంకా అనుకున్నాము ఇంకెక్కడికి వెళ్ళకూడదు, ఇలా సమ్మర్ టైంలో హాయిగా ఇంట్లో కూర్చుంటే దానంత ప్రశాంతత ఇంకేమీ ఉండదు. అండ్ దారిలో అయితే తాటి ముంజలు అయితే కనిపించాయి. 2 నిమిషాలు మేము బయట ఉండలేకపోయాం, బట్ అతను అలా రోడ్డు పైన కూర్చొని తాటి ముంజలు కొడుతున్నారు. అప్పుడు అనిపించింది ఎంత కష్టపడినా ఫైనల్గా తిండి కోసం బతకడం కోసమే కదా అని చెప్పి. అన్ననే కాదు అలా దారి పొడుగున ఇలా తాటి ముంజలు అమ్ముతూనే ఉన్నారు, కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ. బెంగళూరు టు హైదరాబాద్ అంత వేడి అనిపించలేదు కానీ, బట్ హైదరాబాద్ నుంచి బెంగళూరు మాత్రం చాలా వేడిగా అనిపించింది. తనకు తినిపించు, తింటుంది. ఇక్కడ బయట పేపర్ ఏం లేదు కదా. నైస్. బాగుందన్నా నైస్ తీసి పడిపోద్ది అన్న పొలమారిపోద్ది. ఇక్కడే తినేద్దాం కార్లో, ఎండ అయ్యింది కదా. అవసరం లేదు, ఇక్కడే. నుంచి స్టార్ట్ అయిన తర్వాత సపోటాలు అయితే కనిపించాయి. ఇంకా అక్కడ సపోటాలు తీసుకున్నాము. లాస్ట్ టైం తీసుకున్నాను కదా, సో అవి చాలా టేస్టీగా అనిపించి ఈసారి కూడా తీసుకున్నాను. అండ్ జాంకాయలు కూడా కనిపించాయి, అండ్ జాంకాయలు కూడా తీసుకున్నాను. మధ్య మధ్యలో ఇలా ఫ్రూట్స్, ఇలా కొబ్బరి బొండాలో జ్యూసెస్ అని తాగేసరికి అసలు మధ్యలో ఆకలి కూడా వేయలేదు. ఇవన్నీ కూడాను పాల సపోటా అంటారు కదా, సో చాలా టేస్టీగా అనిపించింది. అంటే చెట్లలో పండినవి మనకైతే అమ్ముతున్నారు. అంటే బెంగళూరు టు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు జాంకాయలు చాలా టేస్టీగా అనిపించాయి, బట్ ఇటు నుంచి వచ్చేటప్పుడు జాంకాయలు నాకు పెద్దగా టేస్ట్ అనిపించలేదు. ఓకే అనిపించింది. పాప హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి మధ్య మధ్యలో అయితే లేచి కొన్ని తినేసి ఇంకా పడుకుని పోయేది. నాకు నిద్ర వచ్చేది, బట్ మా వారు సింగిల్ డ్రైవింగ్ కదా అని చెప్పి నేను ఇంకా పడుకునేదాన్ని కాదు. ఫైనల్గా అయితే బెంగళూరు అయితే రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ 3:30 కల్లా బెంగళూరు అయితే రీచ్ అయిపోయాం, బట్ సిటీలోకి ఎంటర్ అవ్వడానికి మాత్రం ఆల్మోస్ట్ 2 to 3 hours అయితే పట్టింది. ఆల్రెడీ చెప్పాను కదా బెంగళూరులో ట్రాఫిక్ అంటే తెలిసిందే ఎవరికైనా సరే. మేము ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము, అప్పుడు కూడా ఇలానే ట్రాఫిక్లో ఉన్నాము. 2 hours అలా సిటీ క్రాస్ అవ్వడానికి. అలాగే ఇప్పుడు కూడాను 2 to 3 hours చాలా టైం పట్టేసింది. ఇంటికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 5:30 అలా అయింది. అండ్ ఇదైతే ఎంజీ రోడ్. సిటీలోకి 3:30కి వచ్చేసాము. సిటీ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 2 to 3 hours పట్టింది. నార్మల్గా అయితే 1/2 hourలో రీచ్ అవ్వాలి, అండ్ 2 to 3 hours పట్టిందంటే ఇంకా మీరే ఊహించుకోవచ్చు. ఉంది ట్రాఫిక్ బెంగళూరులో. ఓట్ కావాలి, గోట్ కావాలి, చెప్పు ఏం కావాలి? ఎక్కడికి? ఏమి ఏడుస్తున్నావు? ఏమి ముద్దు దగ్గరికి వెళ్దామా మళ్ళీ? సరే ముద్దు దగ్గరికి వెళ్దాము, ఓకేనా? ముద్దు కూడా ఊరు వెళ్ళిపోయింది. ముద్దు హైదరాబాద్లో లేదు, ముద్దు కూడా ఊరు వెళ్ళిపోయింది, ఓకేనా? ముద్దుకి ఇక్కడ రమ్మని చేద్దామా? ఇక్కడికి రమ్మని చెప్దామా ముద్దుకి? హైదరాబాద్ వెళ్తావా? సరే, బస్ ఎక్కించి వెళ్తావా? హాలిడేస్ అప్పుడు వెళ్దాం, ఓకేనా? సరే. అందరితో ఉండి ఒక్కసారి బ్యాక్ టు రొటీన్ లైఫ్ అనేసరికి కొంచెం బాధ అనిపించింది. 2 minutes అంతే, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఆ రోజే బయట కొంచెం డిన్నర్ త్వరగా చేసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వస్తాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.